హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, మీరు ఎంతగానో ఎదురు చూసినటువంటి మన ఇండియన్ రైల్వేస్లో 10th క్లాస్ అర్హతతో ఉద్యోగాలకి సంబంధించి 6,000కి పైగా వేకెన్సీస్తో అఫీషియల్గా నోటిఫికేషన్ అయితే వచ్చేస్తుంది. ఈ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ ద్వారా మనకి సిగ్నల్ ఆపరేటర్కి సంబంధించి జాబ్స్ని అయితే రిక్రూట్మెంట్ చేస్తున్నారు. సో ఈ జాబ్స్కి సంబంధించి మేల్ అండ్ ఫిమేల్ క్యాండిడేట్స్ ఆంధ్రప్రదేశ్, తెలంగాణ అందరూ కూడా అప్లై అయితే చేసుకోవచ్చు. మనకి మన సొంత రాష్ట్రంలోనే పోస్టింగ్ ఇస్తారు అండ్ మనకి సాలరీస్ వచ్చేసి 60,000 వరకు అయితే ఉన్నాయి. అండ్ ఈ వేకెన్సీస్కి సంబంధించి ఈ వీడియోలో మీకు ఏజ్ లిమిట్ అండ్ ఏ విధంగా అప్లై ఇచ్చాలి, సెలక్షన్ ప్రాసెస్, కంప్లీట్ డీటెయిల్స్ని ఈ వీడియోలో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసి చెప్తాను. కాబట్టి చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోని లైక్ చేసి, మీరు ఏ జిల్లా నుండి ఒక వీడియో చూస్తున్నారో ప్రతి ఒక్కరు మీ యొక్క లొకేషన్ అనేది కామెంట్ చేసేది చూడండి. మీకు అప్లికేషన్ ప్రాసెస్కి సంబంధించి కూడా సపరేట్ వీడియో చేస్తాను. ఆ యొక్క అప్లికేషన్ ప్రాసెస్ వీడియో కావాలనుకున్న వాళ్ళు లైక్ చేసి ఎస్ అని చెప్పేసి కామెంట్ చేయండి అండ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని వీడియోని కంప్లీట్గా అయితే చూడండి. ఫ్రెండ్స్, మీరు ఇంటి దగ్గర ఉండి గవర్నమెంట్ జాబ్ ఎగ్జామ్స్కి సంబంధించి ఆన్లైన్లో ప్రిపేర్ అవ్వాలనుకున్నట్లయితే మన ఛానల్కి సంబంధించి ఆర్కే లాజిక్స్ యాప్లో మీకు సీనియర్ మోస్ట్ ఫ్యాకల్టీస్ చేత అన్ని రకాల కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి సంబంధించి రైల్వేస్, బ్యాంక్, ఎస్ఎస్సి అండ్ స్టేట్ గవర్నమెంట్ జాబ్స్ అన్ని రకాల పోటీ పరీక్షలకి సంబంధించి మన యాప్లో అయితే మీకు క్లాసెస్ అయితే అందిస్తున్నాము. కేవలం మీకు 999 రూపీస్కి 1 year వరకు కూడా వ్యాలిడిటీ అనేది ప్రొవైడ్ చేస్తాము. మీకు కాంబో కోర్స్ పైన మాత్రం కేవలం 799కి 1 year వరకు కూడా వ్యాలిడిటీ ఇస్తున్నాము. మీకు ఇందులో ఫ్రీ డెమో వీడియోస్ కూడా ఉన్నాయి. ఒకసారి యాప్ డౌన్లోడ్ చేసుకోండి. యాప్ లింక్ మీకు డిస్క్రిప్షన్లో పిన్నెడ్ కామెంట్లో ఇచ్చాను. డెమో వీడియోస్ ఒకసారి వినండి, అప్పుడు నచ్చితేనే ఫుల్ కోర్స్ తీసుకోండి. యాప్ లింక్ మీకు డిస్క్రిప్షన్లో పిన్నెడ్ కామెంట్ ఉంటుంది. ప్రతి ఒక్కరు డౌన్లోడ్ చేసుకొని చెక్ చేయండి. రైల్వే నుంచి రిలీజ్ అయినటువంటి ఈ నోటిఫికేషన్కి సంబంధించి ముందుగా మనకి ఇక్కడ ఎలిజిబిలిటీ విషయానికి వచ్చినట్లయితే ఈ నోటిఫికేషన్కి మీరు ఇండియన్ సిటిజన్స్ ఏ స్టేట్కి చెందిన వాళ్ళైనా ప్రతి ఒక్కరు అప్లై చేసుకోవడానికి ఛాన్స్ అనేది కల్పిస్తున్నారు. అండ్ వేకెన్సీస్కి సంబంధించి అప్లికేషన్ ఫీజు, సో మనకి ఎవరు ఎంత అప్లికేషన్ ఫీజు పే చేయాలి అంటే మనకి ఇక్కడ ఎస్సీ, ఎస్టీ అండ్ ఎక్స్ సర్వీస్మెన్, పీడబ్ల్యూడీ, ఫిమేల్ క్యాండిడేట్స్, మైనారిటీ వాళ్ళు, సో వీళ్ళు కేవలం 250 అనేది పే చేయాలి. మీరు ఎగ్జామ్ అనేది అటెండ్ అయిన తర్వాత, సిబిటీ ఎగ్జామ్ అనేది అటెంప్ట్ చేసిన తర్వాత మీకు యొక్క మొత్తం అమౌంట్ 250 అమౌంట్ అనేది మీ యొక్క బ్యాంక్ అకౌంట్కి అయితే వాళ్ళు రీఫండ్ చేస్తారు. మిగతా వాళ్ళు వచ్చేసి మాత్రం 500 అనేది పే చేయాలి. మీకు 400 అమౌంట్ అనేది సిబిటీ ఎగ్జామినేషన్ రాసిన తర్వాత రీఫండ్ అనేది చేస్తారు. అండ్ జాబ్స్కి సంబంధించి అప్లై చేయడానికి ఏజ్ లిమిట్ విషయానికి వచ్చినట్లయితే సో మనకి July 1, 2026 కల్లా టెక్నీషియన్స్ గ్రేడ్ 1 సిగ్నల్ విభాగంలో పోస్టులకి మీకు మినిమం 18 నుంచి 33 years వరకు అప్లై చేసుకోవచ్చు. ఇది మనకి జనరల్ వాళ్ళకి సంబంధించింది. సో దీంతోపాటు మీకు క్యాస్ట్ వర్గా ఏజ్ రిలాక్సేషన్స్ ఉంటాయి. అండ్ టెక్నీషియన్స్ గ్రేడ్ 3కి సంబంధించేమో 18 నుంచి 30 years వరకు అప్లై చేసుకోవచ్చు. దాంతోపాటు ఎస్సీ, ఎస్టీ వాళ్ళకి 5 years అండ్ ఓబీసీ క్యాండిడేట్స్కి 3 years, ఎక్స్ సర్వీస్మెన్ వాళ్ళకి వచ్చేసి కూడా 3 years. ఈ విధంగా మీకు ఏజ్ రిలాక్సేషన్స్ కూడా అప్లికేబుల్ అయితే అవ్వడం జరుగుతుందన్నమాట. వేకెన్సీస్ డీటెయిల్స్ కనుక పరిశీలించినట్లయితే టోటల్గా మనకి ఒక నోటిఫికేషన్ ద్వారా 6,000కి పైగా వేకెన్సీస్ని రిక్రూట్మెంట్ చేస్తున్నారు. సో ఇందులో మనకి ప్రతి రైల్వే జోన్కి సంబంధించి ఇక్కడ వేకెన్సీస్ని అయితే ఇవ్వడం అయితే జరిగింది. ఇందులో మన సౌత్ సెంట్రల్ రైల్వే సికింద్రాబాద్లో కూడా వేకెన్సీస్ అనేవి ఖాళీలు ఉన్నాయి. కాబట్టి మన తెలుగు వాళ్ళకి మన సొంత రాష్ట్రంలోనే మీరు జాబ్ అనేది చేసుకోవచ్చు. అంతేకాకుండా మీరు ఎక్కడ పోస్టింగ్ వచ్చినా మనము మన సొంత రాష్ట్రానికి కూడా జాబ్ అనేది ట్రాన్స్ఫర్ పెట్టుకోవడానికి ఛాన్స్ ఉంది. కాబట్టి ప్రతి ఒక్కరు ఎలిజిబిలిటీ వాళ్ళు అప్లికేషన్స్ పెట్టుకునే ప్రయత్నం అయితే చేయండి. ఇవన్నీ కూడా మనకి పర్మనెంట్ సెంట్రల్ గవర్నమెంట్ జాబ్స్ అన్నమాట. జాబ్స్కి సంబంధించి మీకు సెలక్షన్ అనేది ఎలా చేస్తారంటే ఫస్ట్ అప్లై చేసిన క్యాండిడేట్స్ అందరికీ కూడా ఫస్ట్ మీకు సిబిటీ కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ ఆన్లైన్లో కండక్ట్ చేస్తారు. కేవలం మీకు 100 ఆబ్జెక్టివ్ టైప్ మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్కి సంబంధించి ఎగ్జామ్ ఉంటుంది. అంటే మీకు ఇక్కడ సిబిటీ 1, సిబిటీ 2 అలా ఏమి ఉండవు, ఒకటే సింగిల్ ఎగ్జామ్ ఉంటుంది. అది కూడా మనకి 1.5 hour పాటు అంటే 90 minutes ఎగ్జామ్ పెడతారు. అది అయిపోయిన తర్వాత డైరెక్ట్గా మీకు డాక్యుమెంట్ వెరిఫికేషన్ చేసేస్తారు. దాని తర్వాత మెడికల్ ఎగ్జామినేషన్ నిర్వహిస్తారు. ఎటువంటి ఫిజికల్ టెస్ట్లు కానీ మీకు స్కిల్ టెస్ట్లు కానీ ఇంటర్వ్యూస్ కానీ ఏమి కూడా కండక్ట్ చేయాలన్నమాట. చాలా మంచి ఆపర్చునిటీ. ఒకటే సింగిల్ ఎగ్జామినేషన్లో మీరు మంచిగా పర్ఫార్మెన్స్ ఇస్తే ఈ జాబ్కి మీరు సెలెక్ట్ అయిపోయినట్లే అనమాట. సో ఇక్కడ మనకి పోస్టుల వారీగా ఇక్కడ మనకి టెక్నీషియన్స్ గ్రేడ్ 1కి సంబంధించి అంటే టెక్నీషియన్స్ గ్రేడ్ 3కి సంబంధించి ఇక్కడ ఎగ్జామినేషన్ ప్యాటర్న్ ఇచ్చారు. సో గ్రేడ్ 1కి సంబంధించేమో జనరల్ అవేర్నెస్, జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్, బేసిక్ ఆఫ్ కంప్యూటర్స్ అండ్ అప్లికేషన్స్, మ్యాథమెటిక్స్ అండ్ బేసిక్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్, ఈ టాపిక్స్ నుంచి మీకు క్వశ్చన్స్ అయితే అడుగుతారు. అండ్ టెక్నీషియన్స్ గ్రేడ్ 3కి సంబంధించేమో మ్యాథమెటిక్స్, జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్, జనరల్ సైన్స్ అండ్ జనరల్ అవేర్నెస్, ఈ టాపిక్స్ నుంచి మీకు క్వశ్చన్స్ అనేవి అడగడం అనేది జరుగుతుందన్నమాట. సో మీకు ప్రతి రాంగ్ ఆన్సర్కి 1/3 నెగటివ్ విధానం ఉంటుంది. అండ్ ప్రతి కరెక్ట్ ఆన్సర్కి 1 mark అనేది కేటాయిస్తారు. ఎగ్జామినేషన్ లాంగ్వేజ్ మనకి
తెలుగుతో పాటు మీకు ఇంగ్లీష్ అండ్ హిందీ లాంగ్వేజ్లో కూడా మీరు ఎగ్జామ్ అనేది రాసుకోవచ్చు అనమాట. సో మంచి ఆపర్చునిటీ మీకు మన సొంత రాష్ట్రంలోనే మీకు ఎగ్జామినేషన్స్ ఉంటాయి అండ్ మీరు సొంత రాష్ట్రానికి దగ్గరలోనే మీరు పోస్టింగ్ అనేది పొందొచ్చు. అండ్ మనకి అన్ని కూడా పర్మనెంట్ సెంట్రల్ గవర్నమెంట్ జాబ్స్ కాబట్టి సింగిల్ ఎగ్జామ్ ఉంది కాబట్టి ప్రతి ఒక్కరు అటెంప్ట్ అయితే చేయండి. అయితే మనకి ఈ నోటిఫికేషన్ ఎక్కడి నుంచి వచ్చిందంటే మినిస్ట్రీ ఆఫ్ రైల్వేస్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకి సంబంధించి రైల్వే రిక్రూట్మెంట్ బోర్డు నుంచి అఫీషియల్గా అయితే నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేస్తారు. ఇది మనకి 2026కి సంబంధించి సెంట్రలైజ్డ్ ఎంప్లాయ్మెంట్ నోటిఫికేషన్ నెంబర్ సెకండ్ నోటిఫికేషన్ అనమాట. సో మనకి ఈ యొక్క నోటిఫికేషన్ ద్వారా టోటల్గా వచ్చేసి 6565 వేకెన్సీస్ని రిక్రూట్మెంట్ చేస్తున్నారు. మనకి ఆన్లైన్ అప్లికేషన్ వచ్చేసి 30 జూన్ రోజు అయితే స్టార్ట్ అవుతుంది. 29th జూన్ రోజు మీకు డీటెయిల్ నోటిఫికేషన్ అయితే వస్తుంది. సో లాస్ట్ డేట్ వచ్చేసి మనకి 29th జూలై వరకు మీరు అప్లై అయితే చేసుకోవచ్చు. మీకు అప్లికేషన్ ప్రాసెస్ గురించి సపరేట్ డీటెయిల్డ్ వీడియో అయితే చేస్తాను మన ఛానల్లో ముందుగా. కాబట్టి ఇంట్రెస్ట్ ఉన్న ప్రతి ఒక్కరు వీడియోని లైక్ చేసి కింద కామెంట్లో అయితే ఎస్ అని చెప్పేసి కామెంట్ అయితే చేయండి. మనకి ఇక్కడ వేకెన్సీస్ వచ్చేసి టెక్నీషియన్స్ గ్రేడ్ 1 సిగ్నల్ విభాగంలో 323 అండ్ టెక్నీషియన్స్ గ్రేడ్ 3కి సంబంధించేమో 6242 వేకెన్సీస్ని రిక్రూట్మెంట్ చేస్తున్నారు. సాలరీస్ వచ్చేసి టెక్నీషియన్స్ గ్రేడ్ 3కి ఏమో లెవెల్ 2 ప్రకారం మీకు సాలరీస్ ఉంటాయి. లెవెల్ 2 అంటే అన్ని అలవెన్సెస్ కలుపుకుంటే మీకు 45,000 వరకు అయితే వస్తుంది. గ్రేడ్ 1 సిగ్నల్ విభాగంలో టెక్నీషియన్స్ పోస్టులకేమో మీకు సాలరీ వచ్చేసి లెవెల్ 5 ప్రకారం సాలరీ ఉంటుంది. లెవెల్ 5 అంటే అన్ని అలవెన్సెస్ కలుపుకుంటే మీకు 60,000 వరకు అయితే వస్తుంది సాలరీ అనేది. కాబట్టి మంచి జాబ్స్ ఇవి అండ్ మనకి ప్రమోషనల్ ఆపర్చునిటీస్ అన్నీ కూడా మీకు బాగానే ఉంటాయి అన్నమాట. ఈ నోటిఫికేషన్కి అప్లై చేయడానికి మీకు ఏమి ఎలిజిబిలిటీ అంటే క్వాలిఫికేషన్స్ ఏమి ఉండాలి అంటే టెక్నీషియన్స్ గ్రేడ్ 3కి సంబంధించి మనకి భారీ సంఖ్యలో వేకెన్సీస్ ఉన్నాయి కదా. సో దీనికి మనకి క్వాలిఫికేషన్ ఏంటి అంటే 10th క్లాస్ అనేది పాస్ అయి ఉండి మీరు ఏదైతే నోటిఫికేషన్లో మెన్షన్ చేసినటువంటి ట్రేడ్స్ ఉంటాయో సో వాటిలో మీరు ఆ యొక్క కోర్స్ కంప్లీటెడ్ యాక్ట్ అప్రెంటిస్షిప్ సో సంబంధిత ట్రేడ్లలో CCAA అనేది ఎవరైతే కంప్లీట్ చేస్తున్నారో 10th క్లాస్ పాస్ అయి ఉండి సో వాళ్ళు అప్లై చేయొచ్చు. ఒకవేళ ఈ క్వాలిఫికేషన్ మీకు లేదనుకోండి సో మీరు 10th పాటు సంబంధిత ట్రేడ్స్లలో ITI చేసిన వాళ్ళు కూడా ఎలిజిబుల్ అనమాట. అంటే ఇక్కడ కేవలం 10th పాస్ అయి ఉండి ఈ యొక్క CCAA చేసిన వాళ్ళు లేదంటే 10th పాటు ITI చేసిన వాళ్ళకి కూడా ఛాన్స్ ఉంది. అలాగే టెక్నీషియన్స్ గ్రేడ్ 1 సిగ్నల్ విభాగంలో పోస్టులకు ఎవరు అప్లై చేయొచ్చు అంటే మీరు BSc డిగ్రీ చేసిన వాళ్ళు అప్లై చేయొచ్చు, లేదంటే మీరు BR బీటెక్ చేసినా లేదంటే మీరు డిప్లొమా చేసినా అప్లై అయితే చేసుకోవచ్చు అనమాట. సో ఆ యొక్క డిసిప్లిన్స్ వచ్చేసి ఏమి ఉండాలి అంటే ఫిజిక్స్ కానీ ఎలక్ట్రానిక్స్ కానీ కంప్యూటర్ సైన్స్ కానీ IT కానీ ఇన్స్ట్రుమెంటేషన్ కానీ మనకి ఇక్కడ నోటిఫికేషన్లో వాళ్ళు చెప్తారు. సో మనకి ఏదైతే 29th జూన్ రోజు రిలీజ్ అవుతుందో అందులో మీకు సపరేట్గా మనకి ఏ బ్రాంచ్లో ఎన్ని వేకెన్సీస్ దాన్ని బట్టి మనకి డిసైడ్ అయితే అవ్వచ్చు అనమాట. సో ఇది మనకి ఇక్కడ ఇచ్చినటువంటి ఎలిజిబిలిటీ. ఎలాంటి ఎక్స్పీరియన్స్ అవసరం లేదు, జస్ట్ మీకు క్వాలిఫికేషన్స్ ఉంటే అప్లై అయితే చేసుకోవచ్చు. అయితే ఒక జాబ్స్కి మనము ఎలా అప్లై చేసుకోవాలంటే అఫీషియల్ వెబ్సైట్ ఏదైతే ఉందో మనకి రైల్వేకి సంబంధించి అప్లై చేయడానికి rrbapply.gov.in వెబ్సైట్ త్రూగానే మనము ఈ జాబ్స్కి మనము అప్లై చేయాల్సి ఉంటుంది అనమాట. మీకు 29th జూన్ రోజు రిలీజ్ అవుతుంది కదా, 30 జూన్ నుంచి ఆన్లైన్ అప్లై స్టార్ట్ అవుతుంది. సో మీకు డీటెయిల్డ్ వీడియో చేస్తాను ఎలా అప్లై చేయాలనేది, మీకు అప్లికేషన్ ప్రాసెస్ గురించి సో కంపల్సరీగా వీడియో అయితే చేస్తాను. మీకు రిజిస్ట్రేషన్ చేసుకున్న తర్వాత మనము లాగిన్ అయిన తర్వాత సెంట్రలైజ్డ్ ఎంప్లాయ్మెంట్ నోటిఫికేషన్ నెంబర్ అక్కడ ఉంటుంది. ఆ యొక్క లింక్ పైన క్లిక్ చేసి మనము అప్లై అయితే చేసుకోవచ్చు. సో చాలా మంచి ఆపర్చునిటీ. ఈ యొక్క నోటిఫికేషన్కి సంబంధించి ప్రజెంట్ మనకి షార్ట్ నోటీస్ అయితే వచ్చింది. సో డీటెయిల్డ్ నోటిఫికేషన్ అనేది మనకి ఈ యొక్క మంత్ ఎండింగ్ అయితే రిలీజ్ అవుతుంది అనమాట. ఇంకా మీకు నోటిఫికేషన్ గురించి ఏదైనా డౌట్ ఉంటే నాకు కామెంట్లో అయితే అడగండి. ప్రతి ఒక్కరు వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్తో కూడా డెఫినెట్గా అయితే షేర్ చేయండి అండ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ గాయస్.